ఫ్రెండ్స్ మీ దగ్గర 20,000 రూపీస్ బడ్జెట్ ఉన్నా కానీ మీకు ఏ ఫోన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అయితే మీరు కరెక్ట్ వీడియో దగ్గరికే వచ్చారు. ఈ 20,000 రూపీస్ మార్కెట్ ఏంటంటే మనకి మిడిల్ క్లాస్ బడ్జెట్ లాంటిదనమాట. అంటే ఇంతకుముందు ఇప్పుడు 20,000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకి ఒక మంచి ఫోన్ అయితే వచ్చేది. సో ఇప్పుడు అలాంటి ఫోన్ అయితే దొరకడం చాలా కష్టం అయిపోయింది. సో మీకోసం నేనైతే వెతికి 20,000 రూపీస్ లోపు కొన్ని బెస్ట్ ఫోన్స్ అయితే పిక్ చేశాను. ఇవాళ వీడియోలో అవి ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియో వచ్చరికి ఏప్రిల్ 15 అయితే రికార్డ్ చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు ఇంకొక దాదాపు నెక్స్ట్ 2 మంత్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు 20,000 రూపీస్లో మొబైల్స్ కొనాలనుకుంటే ఇంకో నెక్స్ట్ 2 మంత్స్ దాకా కూడా మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చరికి పోకో X6 5G. సో ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 7 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 30,000 రూపీస్ లోపు మిగతా ఏ ఫోన్స్లో మనకి 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే అయితే లేదు. ఈ ఫోన్లో మీకు 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. 12 బిట్ ప్యానల్తో వస్తుంది అనమాట. సో 20,000 రూపీస్ లోపు మీరు ఏ ఫోన్లో చూసినా కానీ అక్కడ మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ ఫోన్లో మాత్రం మీకు 1.5K రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో మల్టీమీడియా కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా ఉంటుందన్నమాట. సో డిస్ప్లే అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్లో అయితే. బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీకు 19,999 అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ యొక్క ప్రయారిటీ అనేది మీరు ఎక్కువ మూవీ షూటింగ్ కావచ్చు, మల్టీమీడియా కన్జ్యూమర్ ఎక్కువ చేస్తే మాత్రం మీకు ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫోన్ వచ్చేసరికి మోటో G84 5G. ఈ ఫోన్ మీకు 17,999 అయితే వస్తుంది. ఈ ఫోన్లో మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. దీని వీళ్ళు POLED డిస్ప్లే అని చెప్పేసి అంటారనమాట. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే మీకు ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట. వేగన్ లెదర్ ఫినిష్ అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. మోటో G84 లో మీకు IP54 వాటర్ అండ్ డెస్టినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో 17,999కి మీకు 12GB ర్యామ్ అయితే వస్తుంది. బేస్ మోడల్ అయితే మీకు 256GB అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎవరైతే క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒక మంచి ఫోన్ అయితే కావాలనుకుంటారో వాళ్ళకి ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చరికి iQOO Z9. సో ఈ ఫోన్ మనకి రీసెంట్గా లాంచ్ అయింది. అలాగే వివో వాళ్ళు కూడా వివో T3 అయితే లాంచ్ చేశారు. రెండు సేమ్ ఫోన్సే, కాకపోతే ఫిజికల్గా డిజైన్ ఒకటే చేంజ్ ఉంటుంది. ఇంటర్నల్ స్పెక్స్ అయితే మీకు అన్ని సేమ్ అయితే ఉంటాయి. ఇందులో మీకు MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది మీకు Sony IMX882 సెన్సార్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన ర్యామ్ వచ్చేసరికి LPDDR4X RAM అలాగే UFS 2.2 స్టోరేజ్ అయితే యూస్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ సపోర్ట్ అయితే మీకు ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. 20,000 రూపీస్ లోపు మీకు ఒక బెస్ట్ ఆల్రౌండింగ్ ఫోన్ కావాలి, గేమ్స్ ఆడుకోవడానికి కావచ్చు, మంచి కెమెరాస్ అయినా కావచ్చు, యూజర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు ఈ ఫోన్లో అయితే మీకు చాలా బాగుంటుంది. వివో T3 అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. iQOO Z9 అయితే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎలాగొన్నా కానీ రెండు సేమ్ ఫోన్స్, కాకపోతే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. పర్సనల్గా మీకు ఏ డిజైన్ అయితే బాగా నచ్చింది దాన్ని అయితే మీరు పిక్ చేసుకోండి. ఒకవేళ మీకు డిజైన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే వివో T3 తీసుకోండి. నా పర్సనల్ సజెషన్ కూడా మీకు వివో T3 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫోన్ వచ్చరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఫోన్ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఏ ప్రైస్లో వాళ్ళకి ఏ ఫోన్ చెప్పినా కానీ అక్కడ సామ్సంగ్ ఫోన్ అయితే ఒకటి ఉండాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో సామ్సంగ్ M34 5G అయితే మీకు అక్కడ అవైలబుల్గా ఉంది. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చరికి Exynos 1280 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ నో షేక్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మినిమం మీకు 1.5 అవర్ నుంచి అయితే మీకు 2 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా 20,000 రూపీస్ లోపు చాలా ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. చెప్పాలనుకుంటే అవి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇన్ఫినిక్స్ GT10 Pro కావచ్చు, Realme 12 Plus కావచ్చు, Narzo 70 Pro కావచ్చు, ఇవి మనకి రీసెంట్గా లాంచ్ అయ్యాయి. Narzo 70 Pro, Realme 12 Plus అయితే. సో అలాగే ఇన్ఫినిక్స్ GT10 Pro కూడా ఉంది. సో 20,000 రూపీస్ లోపు మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ అయితే ఉందనేది మీకు Realme GT10 Pro అవుతుంది. కాకపోతే దాన్ని మీరు ఎందుకు సజెషన్ చేయలేదంటే ఈ ఫోన్లో మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో అదొకటి ఈ ఫోన్కి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అందుకనే నేను మీకు సజెస్ట్ చేయలేదు. ఈ లిస్ట్లో అయితే ఆ ఫోన్ మనకు చూడడానికి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి Realme 12 Plus ఎందుకు లేదంటే ఇది 22,000 దాకా అయితే ఉందన్నమాట దీని ప్రైస్ అనేది. సో ఆ ప్రైస్కి ఇది అంత వర్తీ అయితే కాదు. సో దీనికన్నా ఇంకా బెటర్ ఫోన్స్ అయితే మనకి iQOO Z9 అయితే అవుతుందన్నమాట. కాకపోతే కెమెరాస్లో కొంచెం బెటర్ అయితే మీకు Realme 12 Plus అయితే ఉంటుంది మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే
నేను ఏదో చెప్పాను ఇప్పుడు ప్రాసెసర్ కావచ్చు ఇవి కంపేర్ చేసుకున్నా కానీ ఆ ప్రైస్కి రియల్మీ 12 ప్లస్ అనేది అంత వర్త్ అయితే కాదు. అండ్ నార్జో 70 ప్రోలో కూడా మనకి ఏంటంటే కెమెరాని ఎక్కువ హైలైట్ చేశారనమాట. ఇది మీకు సోనీ IMX 18 సెన్సార్ తీసుకొని వచ్చారని చెప్పేసి అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అది మీకు 22,000 దాకా అయితే ఉంది. సో ఆ ప్రైస్కి అందులో కెమెరా బెటర్ ఉన్నా కానీ ఏదైతే ఆ ప్రాసెసర్ ఉందో అంత వర్త్ అయితే కాదనమాట 22,000కి. సో అందుకే ఈ ఫోన్ కూడా నేను స్కిప్ చేశాను. సో లిస్ట్లో ఈ ఫోన్ స్కిప్ చేయడానికి రీజన్ అయితే ఇదనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మీకు ఆల్రౌండింగ్ ఫోన్ కావాలి 20,000 రూపీస్ లోపు, మంచి స్పెక్స్ ఆఫర్ చేయాలి, బ్యాక్ కెమెరా బాగుండాలి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, అన్నీ బాగుండాలనుకుంటే iQOO Z9 అలాగే Vivo T3 తీసుకోండి. శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫోన్ కావాలనుకుంటే Samsung M34 5G తీసుకోండి. అండ్ మీకు డిస్ప్లే అనేది హైయెస్ట్ ప్రయారిటీ, మేము అంత హెవీగా ఫోన్ యూస్ చేయం, మల్టీమీడియా ఎక్కువ చూస్తామని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం పోకో X6 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమి ఉండకూడదు, క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లెదర్ ఫినిష్తో ఒక ఫోన్ కావాలి, మీకు చూడడానికి యూనిక్ లుక్స్ అయితే ఉండాలనుకుంటే మాత్రం మోటో G84 5G మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదన్నమాట టోటల్గా 20,000లో అయితే నేను చెప్పాలనుకున్న వీడియో అయితే. సో ఈ వీడియో మీకు ఎంతోమంది హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో మీకు ఏ ఫోన్ సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. కింద నేను డిస్క్రిప్షన్ అయితే వాటి యొక్క లింక్స్ అయితే ఇస్తాను, కొంచెం మీరు కొనండి, మీకైతే కింద లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించినా కింద కామెంట్ చేయండి. ఎవరైతే 20,000 రూపీస్లో ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై. Fearless.